ఆవిర్భావం నుంచి అపజయం చూడని నియోజకవర్గాల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి వరుసలో ఉంది. అభ్యర్థి ఎవరైనా పార్టీలో సంక్షోభాలు, ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ఇక్కడ విజయం టీడీపీదే. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్ని శక్తులు ఒడ్డినా, వ్యూహాలు రచించినా విజయం టీడీపీ ఖాతాలో పదిలంగా ఉంటుంది. మరి ఇంత గట్టి పట్టు, ప్రజాభిమానం, తిరుగులేని విజయం సాధిస్తున్న హిందూపురం కోర్టులో పాగా వేస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారట. వైసీపీ అభ్యర్థి దీపికారెడ్డిని గెలిపించే బాధ్యత నాది అంటున్నారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిపిస్తాడు, మేము చూస్తాము అంటూ పురం వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. పురం గెలుపుపై వైసీపీ ధీమా ఏంటో ఓ లుక్కేద్దాం. అనంతపురం ఉమ్మడి జిల్లాలో హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలివిచ్చిన హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2014 ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కన్నా గత ఎన్నికల్లో మెజారిటీ పెరగడం ఆసక్తికర అంశం. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న టీడీపీని కట్టడి చేయడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాధ్యమా అంటే వైసీపీ నేతలే కష్టం అంటున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ప్రజల్లో ఉన్న నేతలను కాదని కొత్తగా దీపికారెడ్డిని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలను ఐక్యం చేసి దీపికారెడ్డి విజయం కోసం పనిచేయాలని ఆదేశిస్తున్నారు. అయితే హిందూపురం నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు దీపికారెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించాలని సూచిస్తున్నారు. నందమూరి బాలకృష్ణకు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనంటున్న స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులు దీపికారెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీకి భారీగా మెజారిటీ రావడం ఖాయమే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డి ఎంపికపై నిర్వహించిన సర్వేలో వ్యతిరేక ఫలితాలు రావడంతో వైసీపీ అధిష్టానం అభ్యర్థి మార్పుపై యోచిస్తున్నట్లు సమాచారం. పైగా ఇప్పటి వరకు విడుదల చేసిన 5 జాబితాల్లో సైతం హిందూపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డిని ప్రకటిస్తే ఆ ప్రభావం హిందూపురం పార్లమెంటు అభ్యర్థి శాంతమ్మ విజయంపై కూడా పడుతుంది అనే ఆందోళన పార్లమెంటు అభ్యర్థిలో కనిపిస్తుంది. వైసీపీ సర్వే ఫలితాలు దీపికారెడ్డి విజయ అవకాశాలు కష్టమే అంటున్న దీపికారెడ్డిని గెలిపించే బాధ్యత నాదేనని, హిందూపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డిని ప్రకటించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధిష్టానానికి సూచించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలిపిస్తారని నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహిస్తున్నారు. దీపికారెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే సహకరించడానికి నేతలు సిద్ధంగా లేరని, తమ సహకారం, ప్రమేయం లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలిపిస్తారో చూస్తామని నేతలు లోలోపల రగిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. స్థానిక నేతలకు, ప్రజలకు మధ్య ఉండే నేతలను పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం సాధ్యమవుతుంది అనే అభిప్రాయాన్ని అధిష్టానం ముందు ఉంచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన విధంగా దీపికారెడ్డిని ప్రకటిస్తారా, లేక సర్వే ఫలితాల ఆధారంగా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారా చూడాలి మరి.